సో ఇట్స్ జస్ట్ ద నైట్ బిఫోర్. రేపు సాయంత్రం బోర్డ్ చేయబోతున్నాను ఫ్లైట్. చాలా నర్వస్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళబోతున్నా ఇండియా బయటకి. అండ్ ఇది సింగిల్ లెగ్ ట్రిప్ కాదు, చాలా చాలా ట్రిప్స్ ఉన్నాయి మధ్యలో. ఏది ఎట్లా అవుతుందా, అన్నీ సరిగ్గానే చేసుకున్నానా, సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం వెళ్తున్నా కదా ఇండియా బయటికి. సో ఇమిగ్రేషన్ ఉంటుంది, ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంటుంది, బ్యాగేజ్ సరిగ్గా ప్యాక్ చేసుకోవాలి. సో ఇలాంటి టెన్షన్స్ అన్నీ చాలా ఉన్నాయి. కానీ అన్నీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్నాను. సో ఐ థింక్ వీఆర్ గుడ్. బాగానే అన్నీ ప్యాక్ కూడా చేసుకున్నాను. సో చూడాలి ట్రిప్ ఎట్లా అవుతుందో. నాకైతే ఒక పక్క టెన్షన్గా ఉంది, ఒక పక్క ఎక్సైటింగ్గా కూడా ఉంది. ఇన్ని కంట్రీస్ చూడబోతున్నాను, ఇట్లా ట్రావెల్ చేయబోతున్నాను అని చెప్పి. సో టైము యాక్చువల్గా దగ్గర 1:44 అయింది. 2 గంటలు అవుతుంది, కానీ పడుకోవడానికి ట్రై చేస్తున్నాను. రేపు పొద్దున్నే మనకి సాలోన్ అపాయింట్మెంట్ ఉంది అర్బన్ క్లాబ్లో. సాలోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. ఇదిగో ఐబ్రోస్ చేయించుకోవటానికి, వ్యాక్సింగ్ చేయించుకోవటానికి ఎక్సెట్రా. సో అదొక్క పని అయిపోతే మెడిసిన్స్ ఒకటి ఆర్డర్ చేయాలి. అది అయిపోతే మటుకు ఇంకా ప్యాకింగ్ అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. బట్ ఇప్పుడైతే తొందరగా పడుకోవాలి, ఎందుకంటే రేపు పొద్దున్నే లేవాలి కాబట్టి. సో ఐ విల్ సీ యూ టుమారో. ఓకే, బాయ్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి లాస్ట్ మినిట్లో యాక్సెసరీస్ ఆర్డర్ చేసుకున్న రాలేదు. సో హడావుడిగా ఈ నార్బెట్ మాల్కి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. దట్స్ ఇట్, వీఆర్ గోయింగ్ టు మలేషియా. ఇదిగో ఇంత పెద్ద లైన్ ఉండింది ఎక్కుతున్నప్పుడు ఫ్లైట్. బట్ ఎట్లా అట్లా ఎక్కేసి వీ హ్యావ్ ల్యాండెడ్. ఫస్ట్ టైం అడుగు పెడుతున్నా ఇండియా బయట. అది కూడా పొద్దున అయితే బాగుంది అనిపించింది, కానీ ఏం చేస్తాం ఇట్లా నైట్ దిగవలసి వచ్చింది. నైట్ కాదు, యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ అవర్స్. టచ్ డౌన్ ఇన్ మలేషియా. కోలాలంపూర్లో దిగాము. అక్కడ ఎయిర్పోర్ట్ ఇట్లా ఉండిందనమాట. ఫస్ట్ టైం ఇట్లా ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నా కదా, అందుకని కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ అయ్యి మొత్తం అన్నిటినీ వీడియో తీసాను. బట్ ది ఎయిర్పోర్ట్ వాజ్ సో బిగ్, చాలా పెద్దది ఉండింది. అండ్ మొత్తం అన్ని స్టోర్స్ ఉన్నాయి అక్కడ, ఫుడ్కి, షాపింగ్కి. చాలా పెద్ద ఎయిర్పోర్ట్. నడిచి కాళ్ళు నొప్పి వచ్చాయి. డంకిన్ డోనట్స్ ఉంది, స్టార్ బక్స్ ఉంది, KFC ఉంది, దెన్ దేర్ ఇస్ అ కరెన్సీ ఎక్స్చేంజ్ ప్లేస్. ప్రస్తుతానికైతే నేనైతే స్టార్ బక్స్ దగ్గర కూర్చుని, ఎందుకంటే నడిచి కాళ్ళు నొప్పి వచ్చాయి. వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ క్యాబ్. మా క్యాబ్ వచ్చేసింది, ఈలోపు తెల్లారిపోయింది కూడా. సో మలేషియా నుంచి, అదే ఎయిర్పోర్ట్ నుంచి మనం ఇప్పుడు కోలాలంపూర్ సిటీకి వెళ్తున్నాం. సిటీ సెంటర్కి వెళ్తున్నాం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు ఏమొచ్చిందంటే, రోడ్స్ ఎంత క్లీన్గా ఉన్నాయో అని అనిపించింది. అండ్ దానికి తగ్గట్టే వాళ్ళు గ్రీనరీ కూడా అట్లనే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా వెయిట్ చేస్తున్నాం సిటీలోకి ఎప్పుడు ఎంటర్ అవుతామా అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి మనం కోలాలంపూర్ సిటీకి వచ్చేసాం అనమాట. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ సో మెనీ స్కై స్క్రేపర్స్. చాలా ఎత్తుగా ఉంది బిల్డింగ్. ఫస్ట్ టైం ఇట్లాంటి సిటీని చూస్తున్నాను, ముందు ఎప్పుడు ట్రావెల్ చేయలేదు కాబట్టి. అసలు యాక్చువల్ సిటీ ఫీల్ వచ్చింది ఇక్కడ ఈ బిల్డింగ్స్, ఈ సెటప్ అంతా చూస్తే. అండ్ దిస్ ఈజ్ అవర్ స్టే. మా స్టేలో హైలైట్ వచ్చేసి పూల్, ఎందుకంటే పూల్ నుంచి యూ కెన్ సీ ఆల్ ద మెయిన్ ల్యాండ్ మార్క్స్ ఆఫ్ కోలాలంపూర్ సిటీ. మొత్తం అంతా కనిపిస్తుంది. నైట్ టైం అయితే ఇంకా అందంగా ఉండింది. సో అక్కడ కూర్చొని మా రూమ్ కీస్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాను స్టే. సో ఆవిడ హోస్ట్ వచ్చి మాకు కీ ఇచ్చేసరికి లేట్ అయింది. ఆవిడ వచ్చేలోపు ఇగో ఇట్లా టైంపాస్ చేయాల్సి వచ్చింది పూల్ దగ్గర. బట్ వ్యూ అయితే అసలు అదిరిపోయింది.
ఎప్పుడు ఇంత లగ్జరీని నేనైతే చూడలేదు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండింది. అందుకనే అక్కడ ఉన్నంతసేపు ఆ పూల్లో మంచిగా టైంపాస్ చేశాను. యాక్చువల్గా ఈ టైంకి మాకు కీస్ అవి ఇచ్చేశారు అందరికీ, అండ్ రూమ్స్లోకి చెక్ ఇన్ అయిపోయి వెంటనే స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్లోకి మారిపోయి ఇదిగో ఇట్లా చేప పిల్లల్లో ఈత కొట్టుకుంటూ కూర్చున్నాం అనమాట. నెక్స్ట్ ఎట్లా అయినా బయటకు వెళ్ళాలని ఇదిగో ఇట్లా డ్రెస్అప్ అయ్యాను. ఓటీటీ ఇదిగో ఇట్లా కొంచెం ప్రెజెంటబుల్గా తయారయ్యాను. ఫిట్ చెక్. సరే చాలే. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇలా క్యాబ్లో పాస్ అవుతుండగా కనిపించింది. స్ట్రీట్ మార్కెట్ టైప్లో ఉందన్నమాట. ఈ స్టాల్స్ అన్నీ ఇంకా ఓపెన్ చేయలేదనుకోండి, ఈవినింగ్ అయ్యేసరికి మెల్లగా ఓపెన్ చేస్తారనుకుంటాను. సో మేము వెళ్ళే టైంకి ఓపెన్ చేయలేదు. సో వీఆర్ హియర్ ఎట్ బాటు కేవ్స్. మనకి చాలా సినిమాల్లో ఎస్పెషలీ బిల్లా సినిమాలో కూడా ఉంటుంది అనుకుంటాను ఇక్కడ సీన్. చాలా బాగుండింది. ఎన్ని మంకీస్ ఉన్నాయో అన్ని మంకీస్ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ ఫుల్ మంకీస్తో నిండిపోయింది టేబుల్. ఇదిగో మీకు ఇప్పుడు క్లోజప్ చూపిస్తాను ఈ కాసేపట్లో. బట్ ఓవరాల్గా సీనరీ, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, ఆ టెంపుల్ అయితే చాలా బాగుండినాయి. గమ్మత్తుగా అనిపించింది. ఒక ఫారిన్ కంట్రీలో మన భక్తి గీతాలు, పూజలు చేస్తూ ఉన్నారు, అవన్నీ చూసేసరికి కొంచెం గమ్మత్తుగా అనిపించింది నాకైతే. సో అది చూసేసాక వర్షం పడడం స్టార్ట్ అయిందని చెప్పి పక్కనే ఉన్న గ్రోసరీ స్టోర్లోకి వెళ్తే అక్కడ కొన్ని స్నాక్స్ కనిపించాయి అనమాట. ఇంట్రెస్టింగ్గా అనిపించి దానికి వీడియో తీశాను. మన స్నాక్స్లో అయితే అస్సలు లేవు. అదిగో ఆమ్లెట్ క్రాకర్ అంట, ఆ తర్వాత కోకోనట్తో చేసిన స్వీట్. ఇదిగో ఇలా వీడియో తీస్తూ ఉండగా అక్కడ ఉన్న షాప్ కీపర్ వచ్చేసి నాకేదో మలైలో చెప్పాడు వీడియో తీయొద్దు అని చెప్పి. అందుకని ఇది అబ్రప్ట్గా ఆపేసాను అనమాట. బట్ యా, స్నాక్స్ అయితే ఇట్లా ఉన్నాయి అక్కడ. అండ్ బయట నుంచి ఇదిగో టెంపుల్ ఇట్లా ఉంది. సో ఇక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని మిగిలిన కోలాలంపూర్ సిటీ, కేఎల్సిసి అంటారు, కేఎల్సిసి అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని ఇక్కడి నుంచి బయలుదేరామన్నమాట. ఇదిగో ఫైనల్లీ నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద డే ఫుడ్ తింటున్నా ఇక్కడ నేను. అక్కడ లోకల్ డిషెస్ ఏదైనా ట్రై చేద్దాం అనిపించి నూడిల్తోని ఒక డిష్ ఉండింది. సో అది ట్రై చేశాను అనమాట. నాకైతే చాలా నచ్చింది. బట్ మన ఫుడ్ తిని ఆ ఫ్లేవర్ అలవాటైపోయి కొంచెం బ్లాండ్గా అయితే అనిపించింది. సో అదొక టేస్ట్ చేశాను. అండ్ ఇదిగో వీళ్ళ కరెన్సీ అయితే ఇట్లా ఉంది. ఇది 50 SCN అనుకుంటాను. అండ్ చాలా అందంగా కూడా ఉండింది. దీనికన్నా ఎక్కువ నాకు వీళ్ళు నోట్స్ నచ్చాయి. సో నోట్స్ వచ్చేసి అదిగోండి, నోట్కి మధ్యలో ట్రాన్స్పరెంట్గా అట్లా ఒక చిన్న ట్రాన్స్పరెంట్ కార్నర్ ఉండింది. నిజం చెప్పొద్దు, ఆ నోట్స్ని చూస్తే మనం చిన్నప్పుడు మొనోపొలి ఆడుకునే వాళ్ళం కదా, ఆ నోట్స్ లాగా అనిపించాయి అనమాట. సో దాట్స్ a 10 ringgit నోట్. సో దాట్స్ ఐ థింక్ రఫ్లీ ఫ్లవర్ అది. యా, అదిగో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. అసలు ఉండటమే చాలా రెయినీగా ఉండింది, చాలా మబ్బుగా ఉండిందిలేండి. వర్షం పడుతుంది అని అనుకున్నాము, కానీ ఇట్లా హోరున పడుతుంది అని అయితే అనుకోలేదు. సో ఇదిగో ఇట్లా పడింది వర్షం. సో ఆగాల్సి వచ్చింది కాసేపు. ఇదిగో వీళ్ళ బుల్లెట్ ట్రైన్ ఉంటుంది కదా, దానికి కూడా వీడియో తీసాను అనమాట. నెక్స్ట్ వర్షం ఆగింది కాబట్టి ద మోస్ట్ పాష్ స్ట్రీట్ అనుకుంటా ఇది, బుకిట్ బింతాంగ్ ఏరియా అంట. అక్కడికి వెళ్ళాము. ఇక్కడ ఒక 3D బిల్ బోర్డ్ ఉంటుందన్నమాట, కాసేపట్లో మీకు కనిపిస్తుంది. ఎస్పెషలీ ఈ బిల్ బోర్డ్ చూడడానికి వచ్చాము, ఎందుకంటే ఇది ఒక 3D ఎఫెక్ట్ ఉన్న బిల్ బోర్డ్ అనమాట. ఇక్కడ ఏ వీడియో చూసినా సరే మనం 3D గ్లాసెస్ పెట్టుకొని చూసినట్టు అనిపిస్తుంది. అసలు ఉన్న మాల్స్ కానీ షాపులు కానీ అంతా అల్ట్రా లగ్జరీ అనమాట. అదిగో అక్కడ చూసారంటే డియోర్, లూయి వుటాన్ స్టోరు. అసలు ఆ స్ట్రీట్ అంతా ఒక వైబ్ ఉండింది. అస్సలు తగ్గలేదు ఎక్కడ. ఆల్ ది లగ్జరీ బ్రాండ్స్ దట్ వీ నో అవన్నీ అక్కడ స్టోర్స్ ఉన్నాయన్నమాట స్ట్రీట్ అంతా. అక్కడ ఉండే క్రౌడ్ కూడా చాలా అఫ్లూయెంట్గా అనిపించారు.
సో ఇట్లా ఉందన్నమాట స్ట్రీట్. చాలా బిజీగా ఉండింది, షాపింగ్ కోసం ఇటు అటు తిరిగేస్తున్నారు జనాలందరూ. మేమైతే ఇటుపక్క ఎక్స్ప్లోర్ చేసాం, అటుపక్క ఒక కలర్ఫుల్గా ఉన్న స్టోర్స్ కనిపించాయని చెప్పి రోడ్డు దాటుతున్నాం అనమాట అటుపక్క చూడటానికి ఏమున్నాయో. ఎంత పద్ధతిగా దాటుతున్నారో అనిపించింది. ఇక్కడ మనలా కాదు, చాలా పద్ధతిగా దాటుతున్నారు, ట్రాఫిక్ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి. అందుకనేనేమో అంత నీట్గా ఉంచుకున్నారు సిటీని. నేను ఒక విషయం అబ్జర్వ్ చేశాను. ఇక్కడ మలేషియాలో అసలు నాకు బ్యాడ్ స్మెల్ అనేది రాలేదు. ఎక్కడ కూడా స్ట్రీట్స్ మీద కానీ హోటల్లో కానీ అసలు ఎక్కడ కూడా రాలేదు. అంతా చాలా క్లీన్ స్మెల్ ఉంటుంది కదా, శానిటైజర్ స్మెల్, అట్లాంటి స్మెల్ వచ్చిందనమాట సిటీలో. ద మూమెంట్ దట్ వీ సెట్ ఫుట్ అండ్ ఫ్లైట్ ఎక్కేంత వరకు అలానే ఉండింది. సో అది చాలా కమెండబుల్ అని చెప్పాలన్నమాట. సో ఇదిగో ఇక్కడ ఒక ఫ్లాగ్షిప్ లూయి విటాన్ స్టోర్ ఉండింది. ఈ స్టోర్ లూయి విటాన్ స్టోర్ ఒకటే కాదు, ఇటువైపు చూసారంటే కార్టియర్ ఉంది, బలెన్సియాగా స్టోర్ ఉంది, అండ్ బర్బరీ స్టోర్ ఉంది, సెలీన్ స్టోర్ ఉంది, టిఫనీ డైమండ్స్ ఆ స్టోర్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఫెరాగామో స్టోర్ ఉంది. ఎక్కడ చూసినా కూడా అసలు లగ్జరీ స్టోర్సే కనిపించాయి అన్నమాట. సో ఈ స్ట్రీట్ ఇట్లా ఉండింది. సరే ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి కొంచెం ముందుకి నడుస్తూ ఉన్నాము. ముందుకి నడుస్తూ ఉన్నా కూడా అన్ని స్టోర్స్, మాల్స్ అసలు చాలా కలర్ఫుల్గా, బిజీగా, భలే హడావుడిగా ఉండిందనమాట ఈ ఏరియా అయితే. బుకిట్ బింతాంగ్ అంటారంట ఈ ఏరియాని. నెక్స్ట్ నాకు అక్కడ చూస్తే ఇక్కడ నాకు ఎట్లా అయినా సరే డూరియన్ ఫ్రూట్ టేస్ట్ చేయాలని ఎప్పుడో కోరిక, ఎప్పటి నుంచే. యూట్యూబ్లో చాలాసార్లు వీడియో చూశాను అనమాట. జనాలు టేస్ట్ చేసి వాంతి కూడా చేసేసుకుంటారు. సో ఏంటి హైప్ అని చూద్దాం అనుకున్నాను. అండ్ నాకు నార్మల్గానే వచ్చింది, మన పనసపండు ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ వచ్చింది. అండ్ వాసన కూడా అంత ఏమీ లేదు. కానీ ఇక్కడ హోటల్స్ దగ్గర ఎక్కడా కూడా రూల్స్లోని రాసి పెట్టారనమాట, డ్యూరియన్ ఫ్రూట్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ టు ద రూమ్స్ అని చెప్పి. సో నేనైతే టేస్ట్ చేశాను. నాకైతే అంత వాంతి వచ్చేలాగా అసహ్యంగా ఏం అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా స్వీట్గా ఉండింది, క్రీమీగా ఉండింది టెక్స్చర్ అయితే. టేస్ట్ అయితే మైల్డ్లీ స్వీట్గా ఉండింది. అండ్ మన పనసతోన తింటున్నట్టయితే నాకు అనిపించింది అనమాట. ఇది నేను 10 రింగిట్కి కొనుక్కున్నాను ఒక్క తొన. సో ఒకటి చేయాలనుకున్నది ఇంపార్టెంట్ది చేశాను. దట్ ఐ వాంటెడ్ టు టేస్ట్ ద డ్యూరియన్ ఫ్రూట్. ఫాస్ట్గా ఫినిష్ చేసేసి టైం అయిపోతుందిరా బాబో అని చెప్పి అందరూ అంటూ ఉంటుంటే ఫాస్ట్గా వెళ్ళిపోయాను అనమాట. సో మా రోజు అట్లా స్పెండ్ చేసాము. నైట్ హోటల్కి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి ఒక స్విమ్ చేసి వచ్చాము. మార్నింగ్ లేచిన వెంటనే ఇలా ఉండింది వ్యూ. చాలా క్లౌడీగా, చాలా ప్రశాంతంగా ఉండింది. అదిగో పెట్రోనాస్ టవర్స్ అయితే ఏకంగా క్లౌడ్స్లోకే వెళ్ళిపోయాయి. వెరీ టాల్, చాలా టాల్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడంతా. బట్ దట్ వాజ్ మలేషియా. ఇప్పుడు వెళ్ళిపోయే ముందు ఒక్కసారి రూమ్ని చూసేద్దాము. సో దాట్ ఈస్ ద బాత్ రూమ్ ఆన్ ద రైట్. చక్కగా వాషింగ్ మెషిన్ కమ్ డ్రయర్, మైక్రోవేవ్, స్టవ్ విత్ చిమ్నీ, రెఫ్రిజిరేటర్ అండ్ వార్డ్రోబ్ క్లోత్స్కి, కౌచ్, కాఫీ టేబుల్ అండ్ దెన్ ఆల్సో వర్క్ స్టేషన్ అలాంగ్ విత్ ద బెడ్. ఎంత బాగా ఉండిందంటే అంత బాగుండింది రూమ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టేస్ మన ట్రిప్లో. సో దిస్ ఈజ్ మీ మలేషియా నుంచి ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళబోతున్నాము. దాట్ ఈజ్ వియత్నాం. సో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము క్యాబ్లో అనమాట ఈ ఫుటేజ్. నెక్స్ట్ డే మన అవుట్ఫిట్ ఇట్లా ఉండింది. సిటీకి కొంచెం దూరంగానే ఉండింది ఎయిర్పోర్ట్, బట్ ట్రాఫిక్ ప్రాబ్లం అయితే అంత లేకుండింది. మేబీ మార్నింగ్ టైం అనేమో. సో దాట్స్ ఇట్ అబౌట్ మలేషియా. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో వియత్నాంలో ఏమేమి చూసానో, ఎట్లా స్పెండ్ చేశానో చూపిస్తా. ఓకే, బాయ్ బాయ్.